నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తర్వాత నిజంగా చైతన్యం మొదలైంది ఆ చైతన్యం అటు పాక్తో పాటు ఇక్కడున్న ప్రతిపక్షాలకు కూడా చుక్కలు చూపిస్తుంది ఎంతలా అంటే ఇక మేము భారతీయులం అని చాటి చెప్పుకోకుంటే మేము ఒక మతానికి కొమ్ము కాసే వాళ్ళం కాదు అని నిరూపించుకోకుంటే తమ ఉనికికి ప్రమాదం వస్తుంది అంటూ దేశం లోపల ప్రతిపక్షాలు కుహానాలు ప్రయత్నం చేస్తుంటే పాక్ కాళ్ళ బేరానికి వచ్చి భారత్ ఏం చెప్పినా వినడానికైనా సిద్ధమైపోయింది దానికి సంబంధించి నేను మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే ఒక వీడియో చూపిస్తా ఇప్పుడు చూసేయండి ఈ వీడియో మా వాళ్ళు మళ్ళీ మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తారు నేను నార్మల్గా మీకు చూపించడం కోసం ప్లే చేస్తున్నాను ఇక భారత జెండాలను పట్టుకొని స్టాలిన్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆ పార్టీకి సంబంధించి ర్యాలీ జరుగుతుంది అంటే ఇది చిన్న విషయం కాదు సో మా వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం జరుగుతున్న ర్యాలీ భారత జెండాలతో ఒకప్పుడు భరతమాత అని ఎందుకు అనాలి అని భరతమాత అని మీ మనమని ఇక సనాతన ధర్మం అనేది వైరస్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు హిందువులకు మద్దతుగా దేశానికి మద్దతుగా నిలబడకుంటే తమ ఉనికికే ప్రమాదం అని తెలుసుకున్నారు వీళ్ళొక్కళ్ళేనంటే అసదుద్దీన్ ఓవైసీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవ్వరూ కూడా పహల్గామా ఉగ్రదాడి తర్వాత నోరు మెదపలేనంతగా ఏం మాట్లాడినా కూడా తమ ఉనికికే ప్రమాదం అనే విధంగా ఈరోజు ప్రజలలో చైతన్యం మొదలైంది చాలామంది ఏం చెప్తారంటే కుల వివక్షత ఉంది మత వివక్షత లేదు అని చెప్తారు కానీ నేను చాలా క్లియర్గా చెప్తాను కుల వివక్ష లేదు మతం మాత్రమే ఉంది ఎందుకంటే పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిలో నీ కులమేది అని అడగలేదు నిజంగా కుల వివక్షత కులాల మధ్య అంతరాలు ఒక కులం మీద ఒకళ్ళకు దూషించుకొని చంపుకునే అంత ద్వేషం ఉందా అంటే లేదు అక్కడ ఎవరిని కూడా నీ కులం ఏంటి నువ్వు అగ్రకులానికి చెందినవాడివా అల్పకులానికి చెందినవాడా మధ్యతరగతి కులానికి చెందినవాడివా ఇంకో కులానికి చెందినవాడివా అని అడగలేదు అడిగిందేంటి నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని మాత్రమే అడిగి చంపారు అంటే కులాలు అనేవి లేవు ఉన్నది మతాలు మాత్రమే కొందరు మతోన్మాదుల వల్ల మత పిచ్చి వల్ల ఈరోజు పహల్గామాలో ఉగ్రదాడి జరిగింది భారతదేశం అంటే చిన్న చూపు వల్ల భారతదేశ ప్రధానికి చెప్పుకుంటే ఏం జరుగుతుంది అనే అహంకార ధోరణి వల్ల ఈరోజు పహల్గామా ఉగ్రదాడి జరిగింది నా భర్తను చంపావు నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి మమ్మల్ని కూడా చంపేయండి అంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని ఒక వెధవ వాగగలిగాడు అంటే గత చరిత్రలో ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోకపోవడమే కారణం అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట కానీ ఇప్పుడు మారిపోయింది ఎప్పుడూ ఒకే రకంగా ఏ కాలచక్రము ఉండదు బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి ఒకప్పుడు ఏ పెద్ద దేశాలకు భయపడి మేము ఉగ్రవాదులను పెంచి పోషించాల్సి వచ్చింది అని పాకిస్తాన్ చెప్పుకుంటుందో ఈరోజు అవే అగ్రదేశాలు భారత్కి మద్దతుగా పాకిస్తాన్లోని ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి అని సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి అంటే అది నా భారతదేశ గొప్పతనం ప్రధాని మోడీకి చెప్పుకుంటే ఏమవుతుంది అంటే 26 మంది సింధూరాలు పోవడానికి కారణమైన వాళ్ళ రక్తంతో భరతమాతకు సింధూరం దిద్ది
ముగ్గురు మహిళల చేత ఈ ఆపరేషన్ని సక్సెస్గా చేయించి దానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి చరిత్రలో లిఖించదగిన ఆ రోజులను రచించి ఏం చేయగలుగుతుంది భారత్ అనే స్థాయి నుంచి ఏం చేసింది భారత్ అనే స్థాయికి తీసుకువచ్చిన గొప్ప నేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ఈ విషయంలో ఆయనను పొగడడం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక భారతీయురాలిగా భరతమాత ముద్దు బిడ్డగా ఖచ్చితంగా నేను ఈ విషయంలో ఒక ఆడపిల్లగా ఆయన చేసిన దాన్ని అభినందిస్తాను. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియచేయాలి అనుకుంటాను. ఒక సింధూరం తుడిపేస్తే అది ఎంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా పాకిస్తాన్కి చూపించారు. ఎస్, గతంలో వాళ్ళు చేసిన ప్రతి తప్పును ఒప్పుకునేలాగా చేశారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది మేమే, అగ్రరాజ్యాలకు భయపడి ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం. ఎస్, పహల్గామా ఉగ్రదాడి చేసింది మేమే, పుల్వామా ఉగ్రదాడి చేసింది మేమే అని వాళ్ళు చెప్పుకునే స్థాయికి వచ్చేశారు. అంటే ఎంత భయపెట్టుంటే తప్పదు, కాళ్ళబేరానికి రాకుంటే మా పరిస్థితి అయోమయం అనే స్థాయికి ఈరోజు శత్రు దేశాన్ని భారత్ తీసుకెళ్ళగలిగింది. ఇది భారతదేశంలో ఉన్న ప్రజలలో మొదలైన చైతన్యం. అసదుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు సమయం చాలు అన్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్న దాని గురించి స్పందించకుండా, అక్క అక్బరుద్దీన్ ఓవైసీ అంటే నువ్వు అసదుద్దీన్ ఓవైసీ అని చెప్తున్నావు, మరి తమ్ముడు మాటను ఖండించలేదు, లేకపోతే ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడలేదు ఇది తప్పు అని. రాజ్యాంగంలో ప్రమాణ స్వీకారం రోజు జై భారత్ అనలేదు, కానీ జై పాలస్తీనా నినాదం చేసినోడు ఈరోజు భారతీయ ముద్దు బిడ్డను నాకు భారతదేశం పట్ల ప్రేమ ఉంది, నేను భారతీయుణ్ణి అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే కారణం ప్రజల్లో మొదలైన చైతన్యం. ప్రజల్లో ఆ చైతన్యం రాకపోతే వీళ్ళలో వచ్చే మార్పు కాదు, వీళ్ళలో మార్పు వచ్చేదే కాదు. స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళంతా ఈరోజు ప్రజలకు భయపడి ఏదైనా తేడాగా మాట్లాడితే తమ భవిష్యత్తు అంధకారం అని తెలుసుకొని ఈరోజు జాతీయ భావాలున్న నాయకులుగా ప్రూవ్ చేసుకోవడానికి, జాతీయ భావాలున్న వ్యక్తులుగా ప్రూవ్ చేసుకోవడానికి తమకు తాము ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రజల్లో మొదలైన చైతన్యం. నేను చెప్పేది అదే, మారాల్సింది ప్రజలు, చైతన్యం రావాల్సింది ప్రజలలో. విభజించు పాలించు అనే సూత్రాన్ని పక్కన పెట్టేయాలి. భారతీయులు అని భావజాలం ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, సమాజంలోకి వచ్చేసరికి భారతీయులం. ఇదే మన తత్వంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంతమంది మొదలు పెడతారు, అక్క నీకు ముస్లింల గురించి అంటున్నావు, మళ్ళీ మతాన్ని తీసుకొచ్చావు అంటే మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఇంత పెద్ద ఆపరేషన్స్ చేయగలుగుతున్నావు అంటే మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి వల్ల. ఈరోజు బీజేపీ, భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని చెప్పే వాళ్ళకు ఖురేషీ ఎవరు? ఈరోజు ఆర్మీకి ఉండి అక్కడ జరిగిన యుద్ధం తీరును వివరించిన యువతి ఎవరు? మహిళ ఎవరు? అంటే ఇక్కడ మతాన్ని ఎవరు చూడరు, కానీ ఆ మతం ముసుగులో తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నించేదాన్ని మతం మొత్తం ఆపాదించుకోకుండా మేము భారతీయులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్న చైతన్యం ఇలాగే కొనసాగితే భారతదేశంలోనే కాదు, భారత బార్డర్స్లో కూడా దేశాన్ని ఎవరైనా టచ్ చేయాలంటే భయపడతారు. ఆ విధంగా మనందరం మారాల్సిన అవసరం ఉంది. రేపటి తరాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రొఫెసర్ హోదాలోనో ఇంకో హోదాలోనో ఉండి దేశం మీద విషం కక్కుతామంటే ఊరుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, కుల వివక్షత వల్ల జరిగిన దారుణాలు ఎన్నో నాకు తెలియదు, ఇప్పటి సమాజంలో ఉన్నాయా నాకు తెలియదు, కానీ నేటి సమాజం ఒక యువతిగా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మా తాతలు నేతులు నాకారు మీరు వాసన చూడండి అనే ధోరణి పోవాలి. అప్పుడెప్పుడో సమాజంలో కుల వివక్షత జరిగింది కాబట్టి ఈ రోజుకు ఆ కుల వివక్షత ఉంది అని హిందువులను విడగొట్టాలి అనుకుంటున్న వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. నేటి యువతగా, నేటి తరం బాధ్యత కలిగిన పౌరులుగా రేపటి తరంలో ఈ కుల వివక్షత లేకుండా మనందరం పోరాటం చేయాలి. అసలు లేదు అని నిరూపించాలి. నువ్వెవరు అని అడిగితే ఏ ముస్లిం అయినా నేను దూదేకులు, లేకపోతే నేను షియాని, నేను సున్నీని అని చెప్పుకుంటాడా? ఏ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళైనా నువ్వెవరు అని అడిగితే నేను దళిత క్రిస్టియన్ని, రెడ్డి క్రిస్టియన్ని, కమ్మ క్రిస్టియన్ అని చెప్పుకుంటారా? ఇక సిక్, జైన్, పార్షి గురించి నాకు తెలియదు, అందులో కూడా ఇలా ఉన్నాయేమో, కాబట్టి తెలియని వాటి గురించి నేను మాట్లాడను.
కానీ ఒక హిందువు దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు హిందువు అని చెప్పుకుంటావా, నేను రెడ్డిని, నేను కమ్మని, నేను కాపుని, నేను బ్రాహ్మణి, లేకపోతే నేను ఇంకోటి అని చెప్పుకుంటావు, ఎందుకు? అలా ఉంది కాబట్టి ఇంతకాలం కొంత కుహానాల ఆటలు సాగాయి. అది అడ్డు పెట్టుకొని సమాజంలో విభజించడానికి, చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది మొదలయ్యారు. కానీ మార్పు మనతో అడుగు ముందుకేద్దాం. ఇక్కడ నుంచి అవన్నీ సాగవు. నువ్వెవరు అంటే హిందువుని, నువ్వెవరు అంటే భారతీయుని అని చెప్పుకునే రోజు రావాలి. ఆ చైతన్యం ఒక పాకిస్తాన్కి చుక్కలు చూపించడమే కాదు, ఉగ్రవాద బీజాలు నాటాలి అనుకున్న ప్రతి ఒక్కడికి చుక్కలు చూపించాలి. మతోన్మాదులుగా మారాలి, మా మతం కాని వాడిని చంపేసి స్వర్గానికి వెళ్ళి 72 మంది కన్యలతో సావాసం చేయాలి అనుకునే వాడికి సాధ్యం కాదు అని నిరూపించాలి. ఆ చైతన్యం ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతీయుల్లో మాత్రమే ఉంది అనే విధంగా మనందరం ప్రవర్తించాలి. అవునంటారా కాదంటారా? నా మాటల్లో తప్పుందా? ఏదున్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం, సనాతన ధర్మం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం. ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము, ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది, లేకపోతే 4-5 సార్లు ఒక 10 మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు, ఎలాంటి సహాయము చేయొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో, జాతీయవాదం, సనాతన ధర్మం, దేశ రక్షణ, ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి, ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి. ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు. అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం. ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి. మన కుటుంబం చాలా పెద్దదవ్వాలండి. అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి, మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి. అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది, ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి, ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి, ఆ భావజాలాన్ని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమితిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం, ప్రజా సమస్యలు మాత్రమే. అలా అని మోదీ ధన్ నేయలేదు, ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి. నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియచేయండి. జై హింద్, జై భారత్.